పారిశుద్ధ కార్యక్రమాలు రోడ్డెక్కారు. ఏంటి ఎన్నికలకు ముందు ఈ రకంగా ఉద్యోగస్తులందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదా, లేకపోతే వీళ్ళు అవసరం లేదనుకుంటున్నారా? ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు అయిపోయారు, తర్వాత ఆశా వర్కర్లు, హెల్పర్లు వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాల అమలు కోసం, తమ కోరికల కోసం ఇంతకాలం ఎదురు చూశారు. మీరు అన్నారు కదా సమ్మేళనాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే పద్ధతిలో. సాధారణంగా చివరి సంవత్సరంలో ఎక్కువ వస్తుంటాయి. అంటే ఇంకా చేస్తామని వాళ్ళ ఆందోళన, నిరసనలు చెప్పడం, వీళ్ళు వాయిదాలు వేయడం జరుగుతుంది. అంగన్వాడీల విషయానికి వస్తే నిజానికి అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక పెద్ద ప్రత్యేకత ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఆందోళన చేయటము, రాజశేఖర రెడ్డి వాళ్ళకి సంఘీభావంగా ఉండటము, ఆ తర్వాత పెంచటము. తెలంగాణలో కూడా అయితే కేసీఆర్ ఒక దశ దాటిన తర్వాత తన భవనానికి పిలిపించుకొని అక్కడ జీతాలు పెంచుతున్నట్టుగా చెప్పారు. అప్పుడు జగన్ ఆ పాదయాత్ర సమయంలో తెలంగాణలో ఇచ్చేదానికంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను నేనని ఒక వాగ్దానం చేశారు. తర్వాత వాళ్ళ గ్రాట్యుటీ లేదు. మూడోది వాళ్ళు చాలా పనులు చేయాలి. వీటికి సంబంధించి వాళ్ళకి భత్యాలు కూడా పెద్దగా ఏముండవు. అప్పులు తెచ్చి నడపాల్సి వస్తుంది. స్థానికంగా ఒక ఇట్లాంటి గదేదో తీసుకొని ఇంతకంటే చిన్న ఇది అంగన్వాడీ సెంటర్ అంటారు, దాన్ని వీళ్ళే నడపాలి. దానికి సంబంధించి చాలా విషయాల్లో అందువల్ల వాళ్ళు చాలా పైగా వెనకబడిన తరగతులు, మహిళలకు దగ్గరగా ఉంటారు, పిల్లలు, వీటన్నిటికీ. ఈ మధ్య ప్రభుత్వం విద్యారంగంలో పాఠశాలను వర్గీకరించాక వాళ్ళకు బోధన కూడా పెట్టారు, టీచింగ్ కూడా పెట్టారు వాళ్ళకు, అంగన్వాడీ సెంటర్లను స్కూళ్ళలాగా. సో ఇప్పటికీ 14 రోజులు 15 రోజులు అవుతున్న ప్రభుత్వం స్పందించకపోవటం, ఒక ఎమ్మెల్యే అయితే నోరు పారేసుకోవడం, వీళ్ళందరూ ఏదో తెగబలిసి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ చాలా తప్పులు జరిగాయి. అరెస్టులు చేయాలనుకున్నారు కానీ చాలా భారీ సంఖ్యలో వాళ్ళను చేయలేరు. సో నిన్న మొన్న కూడా వాళ్ళు గట్టిగా చెప్పారు. ఇది ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్గా మారే అవకాశం టీవీలో కూడా మీరు వివరంగా చర్చించారు అంగన్వాడీ నాయకులు వీళ్ళతో. వాళ్ళు పైగా మేము ఒప్పుకున్నాము అయిపోయిందని మంత్రి ఉషశ్రీ చరణ్, బొత్స వీళ్ళిద్దరూ ఓ 3 రోజుల కిందట ఏదో అయిపోయిందని నాకు ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. నిజానికి ఏం ఒప్పుకున్నది లేదు. కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. ఈరోజు పిలిచారట చర్చలకు సాయంత్రం. మరి అక్కడ ఏం చెప్తారో, మేము చెప్పేదాన్ని మీరు ఒప్పుకోండి అంటారా, వాళ్ళు అడిగేదాన్ని కొంత ఒప్పుకుంటారో మనం చూడాలి. కానీ ఎన్నికల సంవత్సరంలో ఇది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలాంటి ప్రతిపక్షాల కోణంలో గతంలో మనం మాట్లాడినట్టు తెలుగుదేశం వీళ్ళు కూడా సూటిగా బలపరిచి దీంట్లో సంఘీభావం అయ్యే పరిస్థితి అంతగా లేదు. చంద్రబాబు నాయుడు మొన్న ఒక ప్రకటన అయితే చేశారు, వాళ్ళ కోరికలు తీర్చి పరిష్కరించాలని చెప్పారు. కానీ కమ్యూనిస్టులను మినహాయిస్తే ఎవరు వచ్చి యాక్టివ్గా దీంట్లో పాల్గొని మద్దతు తెలుపుతున్నది అయితే లేదు. కమ్యూనిస్టులే, కార్మిక సంఘాలు ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు, ఆందోళన జరుగుతుంది. వాళ్ళు చాలా పని చేస్తున్నారు కదా. పైగా ఒక ఒపీనియన్ ఏమంటే జగన్ ప్రభుత్వంలో తప్పు అభిప్రాయం అది. వీళ్ళందరూ ఉద్యోగులందరూ ఊరికే జీతాలు తీసుకుంటున్నారు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కొంచెం. అది ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడారు, ఇందాక మనం అనుకున్నట్టుగా మంత్రి. కానీ ఇవి పొరపాటు. తప్పకుండా వాళ్ళు చెప్పింది అంతకుముందు కూడా ఉద్యోగులకు సంబంధించిన పిఎస్సి విషయంలో కానీ ఇతర జీతాలు, సిపిఎస్ ఓపీఎస్ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికలప్పుడు కొంత ఒత్తిడి పెట్టడానికి అవకాశం ఉంటుందని జరుగుతూ ఉంటుంది. వాటిని సహృదయంతో అర్థం చేసుకొని పరిష్కరిస్తే చాలా మంచిది. ఇంకా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పారిశుద్ధ్య సమస్య ఇదంతా కూడా అవకాశం ఉంది. సార్ ఈ అంశాలు ఇలాగా రచ్చరచ్చగా సాగుతుంటే ఆడదాం ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరొక అంశాన్ని ఈరోజు గుంటూరులో తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యం. 12 కోట్లు రిలీజ్ చేశారట. 45 నుంచి 47 రోజులు ఇది సుదీర్ఘంగా కొన్ని వేల గ్రామాల్లోనే వాళ్ళు